Community standards allow us to use certain words in the beep, so please understand. కమ్యూనిటీ ప్రణాళికల ప్రకారం మేము కొన్ని పదాలను ఉపయోగించలేము, కాబట్టి మేము ఆ పదాలకు బదులుగా బీప్ సౌండ్ని ఉపయోగిస్తాం. దయచేసి అర్థం చేసుకోండి. హే గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. తమ్నెల్ చూసుంటే అర్థమే ఉంటుంది నేను ఏ టాపిక్ మీద అయితే ఇప్పుడు మాట్లాడాలనుకుంటున్నాను. ఈ వీడియో తీయడానికి గల రీజన్ ఏంటంటే ఈ వీడియో చాలామందికి యూజ్ అవుతుంది. అంతేకాకుండా కొంతమంది అన్న ఈ వీడియో వల్ల అలర్ట్ అవుతారేమో అని ఒక చిన్న నమ్మకం అంతే. 2020 నుంచి 2023 వరకు, అంటే ఈ 4 years వరకు ఇంత నమోదైతే 2024లో జరిగిన రీసెంట్ ఇన్సిడెంట్స్ మీకు చెప్తాను, ఒకసారి వినండి. ఒక కన్న తండ్రి కారుని చూస్తూ కంట్రోల్ చేసుకోలేక కన్న కూతుర్ని వీడియోలకు బానిసయ్యాడు. కోరిక తీర్చాలంటూ కుమార్తెపై ఒత్తిడి తీసుకురావడంతో బాలిక గట్టిగా కేకలు వేసింది. దీంతో కుమార్తెపై కోపం పెంచుకున్న తండ్రి శివారు ప్రాంతాల్లో కొండగట్టులోకి తీసుకెళ్లి హతమార్చాడు. ఇదైతే మరీ దారుణం. ఒక 40 years పెద్ద అయినా ఒక 6 months బేబీని బేబీ అరుస్తుంది ఏంటని వాళ్ళ తల్లి వచ్చేసరికి వాడు పారిపోయాడు. బేబీ ప్రైవేట్ పార్ట్ నుంచి బ్లీడ్ అండ్ ఆ పాప ఉయ్యాలంతా కూడా బ్లీడ్. విజయనగరం జిల్లాలో 6 నెలల పాపపై మద్యం మత్తులో అత్యాచారానికి పాల్పడ్డ కామాంధుడిని పోలీసులు 24 గంటలు తిరిగేసరికి అరెస్టు చేశారు. ఉయ్యాలను నిద్రపోతున్న చిట్టి తల్లిపై అఘాయిత్యానికి ఒడిగట్టి పారిపోయిన నిందితుడిని ఈ ఉదయం పట్టుకున్నారు. అండ్ ఇది రీసెంట్గానే జరిగింది, మీరు వినే ఉంటారు. ముగ్గురు స్కూల్కి వెళ్ళే కుర్రలు అనమాట, మైనర్స్. ఇంకా ఈజీగా చెప్పాలంటే ముగ్గురు బచ్చాగళ్ళు. చూస్తూ ఆ సీన్ని రీక్రియేట్ చేయడం కోసం స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న 8 years ఒక పాపని ఆడుకుందామని పిలిచి చేసి చంపేశారు. ఇద్దరు 10వ తరగతి పిల్లలు, ఒక 6వ తరగతి అబ్బాయి ఆడుకుంటున్న బాలికకు మాయమాటలు చెప్పారు. ఈ బయటకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. విషయం ఎవరికైనా చెబుతుందనే భయంతో బాలిక గొంతు నులిమి హత్య చేశారు. అసలు ప్యాటర్న్స్ ఎందుకు జరుగుతున్నాయి? చాలానే రీజన్స్ ఉంటాయి, బట్ స్ట్రాంగ్ 2 రీజన్స్ అయితే నేను చెప్తాను. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి వాచింగ్ ఫ్యాంటసీ. అంటే ఏంటంటే ఇప్పుడు ఒక కార్ని చూస్తున్నప్పుడు నీకు బోర్ కొట్టిందంటే దానిలో ఇంకో కొత్త దాన్ని నువ్వు వెతుక్కోవడం, వాడికి వచ్చి రాని బట్లర్ ఇంగ్లీష్ని యూజ్ చేసి సెర్చ్ బాక్స్లో అడ్డదిడ్డంగా సెర్చ్ చేయడం వల్ల వచ్చే కంటెంట్ని చూస్తాడు. అండ్ ఎందుకంటే దానికి అడిక్ట్ అవడం వల్ల వాడికి ఇంకా ఎక్స్ప్లోర్ అవుతూ ఉంటుంది. కొత్త కంటెంట్ వచ్చేసరికి వాడు ఇంకా దాన్ని చూస్తూనే ఉంటాడు. సో అదే విధంగా దాన్ని రియాలిటీలో ఊహించుకుంటాడు అనమాట. సో దానివల్ల వాడి కంట్రోల్స్ అనేది తప్పే ఛాన్స్ అయితే ఉంది. Watching fantasy porn not only affects you, it also influences your attitude on consent and respect. Don't let the screen influences your expectations of intimacy. Guys, ఒక్క థింగ్ గుర్తుపెట్టుకోండి, కామెడీ చూడడంలో తప్పు లేదు, బట్ మన హద్దుల్లో మనం ఉండాలి. చూసిన దాని రియాలిటీలో అస్సలు ఊహించుకోకూడదు. ఆ మాత్రం మెచ్యూరిటీ ఉంది అంటే పర్వాలేదు. సెకండ్ థింగ్ వచ్చేసి అన్కంట్రోల్డ్ ఫీలింగ్స్. అండ్ వాడి ఫీలింగ్స్ని వాడు కంట్రోల్ చేసుకోలేకపోతే ఆ టైంలో వాడు ఏదైనా చేయొచ్చు. అండ్ అంతేకాకుండా ఈ నా కొడుకులు అమ్మాయిలే కాకుండా దారిని పోయే కుక్కల్ని, జంతువుల్ని, ఆవుల్ని దేన్ని వదలట్లేదు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఈ నా కొడుకులు అందితే గాలిని కూడా వదలరేమో. అండ్ సిచ్యువేషన్స్ పోను ఇంత దారుణంగా ముదిరిపోతున్నప్పుడు మనం దీన్ని ఎలా స్టాప్ చేయగలం అని నన్ను అడిగితే దీన్ని స్టాప్ అనకుండా రెడ్యూస్ అంటే బెస్ట్. ఎందుకంటే వాడు 10 నిమిషాల ఆనందం కోసం పక్కన జీవితం నాశనం చేస్తున్నాడు, చేసుకుంటున్నాడు. ఇలాంటి వాళ్ళనే కదా ఇప్పుడు మనం చూస్తున్నాం. మరి దీన్ని ఆపడానికి నీ దగ్గర ఏమైనా ఐడియా ఉందా? నీ దగ్గర లేకపోతే నేను చెప్తా, నువ్వు విను. కాకపోతే అమ్మాయిలు మెయిన్గా మీరే వినాలి. ఒంటరిగా ఇంటికి వెళ్తున్నప్పుడు, నీకు ఏ తోడు లేనప్పుడు, నీకు ఆపద పొంచి ఉందంటే, నీ వెనక ఎవరూ లేనప్పుడు, నేనేడ నువ్వే అయినప్పుడు అస్సలు భయపడద్దు. ఎందుకంటే నేనేడ నువ్వే అయినప్పుడు ఎదురు కత్తివి కూడా నువ్వే అవ్వాలి. అలా అవ్వకపోతే అంతా అయిపోయిన తర్వాత అందరూ వస్తారు, అందరూ ఏడుస్తారు, అందరూ ఓదారుస్తారు, అందరూ స్టాటస్లు, స్టోరీలు పెడతారు అని వారం తిరుగులోపు నిన్ను మర్చిపోతారు. ఎందుకంటే గుర్తుపెట్టుకో, ఇది నీ ప్రాణం, నీ ప్రాణం విలువ నీకే తెలుసు. చూడండి, మీకు విషయం చెప్తున్నా, దేనికన్నా సెల్ఫ్ డిఫెన్స్ అనేది అవసరం. ఏదైనా ఆపద వచ్చినప్పుడు భయపడడం, పారిపోవడం కంటే తప్పించుకోవాలి, ఎదురు తిరగాలన్న సంకల్పం చాలా గొప్పది. అలాంటి సంకల్పం నీకు ఉంటుందని నేను నమ్ముతున్నా. అమ్మాయిలు సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోండి, మైండ్ని బాగా ట్రైన్ చేయండి, అండ్ ప్యానిక్ సిచ్యువేషన్స్ని ఎలా ఫేస్ చేయాలో తెలుసుకోండి. ఎందుకంటే ఇలాంటి కేసులు లక్షల వేలలో నమోదవుతున్నాయి. అలాంటప్పుడు ఇందులో ఏ ఒక్క సిచ్యువేషన్ అయినా మీ కళ్ళ ముందు పడకపోదు, లేదా మనకి రాకపోదు. అందుకే చెప్తున్నా, మనకి రాకపోయినా మన కళ్ళ ముందు ఏదైనా అన్యాయం జరుగుతుందంటే కనీసం దాని మీద రియాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. అంత అయిపోయాక ఎవరైనా మాట్లాడతారు, కానీ కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు ఎవరు మాట్లాడరు. మీ పద్ధతులే తప్పు. కాటేరమ్మ పలకాలంటే పశువులు సంతకపోవాలా, మందలో బాగా ఒళ్ళు చేసి కొమ్ములు తిరిగిన పుట్టేల్ని పట్టాల, పట్టి ఈడ్చుకురావాలా, మెడలో దండేసి ముఖానికి పసుపు కుంకుమ పూసి కత్తి రాయికి పెట్టి నూరాలా, దాని ముఖాన నీళ్లు చల్లాలా, అది ఒళ్ళు జలధరించిన వెంటనే
సంతకి పోనా